ఇక నుంచి ఆ వ్యాపార లావాదేవీలు, పంటలకొచ్చే కవుళ్ళు అవన్నీ నువ్వే చూసుకోవాలి. 20 బత్తాల కవులు ఇంటికి పంపిస్తానని చెప్పండి అమ్మగారికి. ఏక నుంచి కవులు బాధ్యతలన్నీ మా చెల్లి నాకు చెప్పింది కాబట్టి ఏక మీద నుంచి కవులు మా ఇంటికే పంపించాలా. కానీ పెద్దోడు ఒట్టా మైకుడు కదా, ఆడికి తగ్గ మైకురాలను చూసి పెళ్లి చేసావంటే ఏక మిగిలిన చిన్నోడికి మన కూతురునిచ్చి పెళ్లి చేద్దాం. ఈ అమ్మాయి చాలా ధైర్యం తెలివి ఉన్న అమ్మాయి. అయితే ఏంటండి, పెద్దోడు తెలుగు తక్కువనే కదా? ఆడు తెలివి తక్కువడే గాని ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ధైర్యానికి నాకే భయం వేసింది. ఏంటత్తయ్యా అలా కంగారు పడుతున్నారు? ఏమైంది? బీరువాలో పెట్టిన హారం కనిపించడం లేదమ్మా. ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. ఏంటి పెదనాన్నగారు మీరనేది? నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? గీత గదిలోనే ఉంది హారం. ఇప్పుడేమంటావు? నీ గదిలో దొరికిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నాటకం ఆడుతున్నావు? ఎప్పుడూ లేంది ఈ నకిలీ తాళాలు చేసేవాణ్ణి చూసి ఇలా అయ్యారంటే ఏదో జరిగే ఉంటుంది. అదేమిటో కనిపెట్టాలి. ఎంతకీ ఈడు ఎక్కడికి ఎందుకొచ్చాడు? ఈడి దగ్గర నకిలీ తాళం చేయించిన సంగతి బయటడానికి వచ్చుంటాడా ఏటి? మాటిచ్చడిగా చెప్పలే. అన్నయ్య, మళ్ళీ దొంగతనం జరగకుండా ఇంట్లో పెట్టెలు, బీరువాలు, తాళాలు అన్నీ తీసేసి వాటన్నింటికీ కొత్త తాళాలు చేయించడానికి ఇతన్ని పిలిపించాను. తాళాలు సరిగ్గా లేకపోవడం వల్లే కదా దొంగతనం జరిగింది. గౌరీ మాటలు విన్న రాఘవయ్యకు ప్రాణం లేచొచ్చినట్లవుతుంది. అమ్మయ్యా, అంతేనా? ఈడెక్కడ నిజం బయటెడతాడని శానా భయపడ్డాను. అవును చెల్లెమ్మా, మంచి పని చేసావు. లేకపోతే ఇంట్లో దొంగలు ఎక్కువయ్యారు. చూడు బాబు, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండమ్మా, చెప్తాను. ఈ మధ్య నువ్వు ఎవరికైనా నకిలీ తాళాలు చేసావా, లేక చెయ్యమని నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఆ మాట విన్న రాఘవయ్యకి గుండె ఆగినంత పనవుతుంది. వాడు నిజం చెప్పేస్తాడేమోననే భయంతో ఒళ్లంతా చెమటలు పడుతూ ఉంటాయి. తాళాలు వాడు రాఘవయ్య వైపు చూసి ఇలా అంటాడు. అమ్మా, అది తాళాల కోసం రోజుకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. అలానే అందరినీ ఎలా గుర్తెట్టుకుంటాడు? ఒరేయ్, నీ పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు అనగానే తాళాల వాడు హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాఘవయ్య వైపు గీత వైపు రాఘవయ్య చూస్తూ మనసులో ఇలా అనుకుంటారు. ఈ తాళాల వాడి దగ్గర నకిలీవి తయారు చేయించానని బాబాయ్ పడే కంగారు చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ గుట్టు ఎలా బయటపెట్టాలో నాకు బాగా తెలుసు బాబాయ్. నువ్వేం తెలివితేటలు ఉపయోగించినా ఈ రాఘవేన్ పట్టుకోవడం అంత సులువేం కాదు. బయటికెళ్ళడానికి ముల్లే మూటా సర్దుకుని సిద్ధంగా ఉండు. దారి ఖర్చులు కావాలంటే కొంత సెలరాడేస్తాను. ఇదిలా ఉండగా ఇంతలో గీత తండ్రి సుందరం వస్తాడు. అమ్మా గౌరీ, బావున్నావా? రాఘవయ్య అన్నయ్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావే. అన్నయ్య బావున్నావా? బావున్నాను. ఏడు సుందరం, ఇలా వచ్చావు? ఏమీ లేదన్నయ్య, అందర్నీ చూడక చాలా రోజులైంది కదా అని ఓసారి చూసిపోదామని వచ్చాను. చాలా మంచిదన్నయ్యా. అమ్మ గీత, నాన్నకి భోజనం వడ్డించు. చాలా దూరం నుండొచ్చాడు. ఎప్పుడు తిన్నాడో ఏమిటో. సరే అత్తయ్యా. నాన్నా, కాళ్ళు చేతులు కడుక్కునిరా, వడ్డిస్తాను. అలా భోజనం చేశాక గీత, సుందరం గీత గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. సుందరం తన సంచిలో ఉన్న బంగారు నగలను తీసి గీతకిచ్చి ఇలా అంటాడు. అమ్మా గీత, ఇదిగో అమ్మా, నీకింతవరకు తులం బంగారం కూడా చేయించలేకపోయానని చాలా బాధపడేవాడిని. ఈసారి పంట బాగా పండిందమ్మా, దాంతో నీకు ఈ నగలు చేయించాను. తీసుకో అమ్మా. చాలా బావున్నాయి నాన్నా, కాని పంటంతా ఎందుకమ్మేశావు? అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు? అసలే నీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. డబ్బు దాచుకుంటే మందులకు పనికొస్తుంది కదా. పర్వాలేదులే అమ్మా, పుట్టింటివారు కనీసం ఒక చిన్న గొలుసు కూడా చేయించలేదని నిన్ను చులకనగా చూస్తారని కొన్నానమ్మా. మీ అత్తయ్యకి చూపించు, సంతోషపడుతుంది. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇదంతా కిటికీలో నుండి రహస్యంగా చూస్తున్న రాఘవయ్యకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. ఆహా, సరైన సమయంలో వచ్చేవరా సుందరం. కూతురికి ఏం నగలు కావాల్సొచ్చిందా? నువ్వు తెచ్చిన నగలతోనే నీ బిడ్డ జీవితం ఎలా బజారు పాలు చేస్తానో చూడు. ఈ నగలు కూడా ఈ ఇంట్లో కొట్టేసినవి అని గౌరిని నమ్మిస్తాను. ఒక్కసారి దొరికింది కాబట్టి ఇంకోసారి కూడా నమ్ముతుంది. ఈ దెబ్బతో గీత పని అయిపోయినట్టే అని అనుకుని తన కూతురు సీతతో రహస్యంగా ఇలా అంటాడు రాఘవయ్య. అమ్మా సీత, గీతను ఇంటి నుండి బయటికి గెంటేసే అవకాశం మళ్ళొచ్చింది. అవునా నాన్నా? ఏంటి నాన్న అది? గీత వాళ్ళ నాన్న సుందరం గీతకి బంగారు నగలు తీసుకొచ్చాడు. వాటిని దొంగిలించిందని అత్తయ్యను నమ్మించాలి. మరి వాళ్ళ నాన్న తెచ్చిన వాటిని ఇంట్లో మరి ఎలా నమ్మిస్తాను నాన్నా? నువ్వు కూడా మీ అమ్మలాగే ఒట్టి ఎర్రిమాలోకంలో ఉన్నావు. చెప్తాను, జాగ్రత్తగా ఇను. నేను అత్తయ్య పెట్టిలో ఉన్న నగలు తీసి మన ఇంట్లో దాచిపెట్టి అయి గీత దొంగిలించిందని నమ్మెత్తాను.
నువ్వు పని చెయ్యి, గీత తన నగలెక్కడ పెట్టిందో చూసి చెప్పు, సరేనా? అలాగే నాన్న, కానీ మనం తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. అక్క చాలా మంచిది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నానమ్మా? నీకోసమేగా, చెప్పినట్టు చెయ్యి. ఇక నువ్వు వెళ్ళు. అలా కుట్ర పన్నిన రాఘవయ్య వెంటనే నకిలీ తాళాలు చేసేవాడి దగ్గరకు వెళ్తాడు. ఎరా సూరి, చెప్పింది చేసావా? చేసినయ్యా, కానీ దొరికిపోతావేమోనని భయం వేస్తుంది బాబు నాకు. నువ్వెక్కడ బయట పెడతావోనని నాకు కూడా చాలా భయం వేసిందిరా సూరి. సమయానికి నేను రాబట్టి సరిపోయింది, లేదంటే కొంప మునిగేది. సరిసర్లే, అయిందేదో అయిపోయింది. కానీ ఇంకో ప్రమాదం ఉంది. ఆ గీత ఏదో సమయంలో నీ దగ్గరికి వస్తుంది. ఆమెకి భయపడి నువ్వు అస్సలు నిజం చెప్పకూడదు రోయ్, సరేనా? ఇంతలా భయపడుకుంటూ ఈ పని చేయడం ఎందుకు బాబు? ప్రశ్నలేడమ్మా అని చెప్పిన పని చెయ్యి. ఇదిగో, అనుకున్న ప్రకారం నీకిస్తారన్న డబ్బు. అదేంటి బాబు, అంత పెద్ద పనికి ఇంత తక్కువ ఎత్తున్నారు? ఇంకొంచెం చూసి ఇవ్వండయ్యా. నువ్వేం బాధపడకరా సూరి, పని అవ్వగానే మళ్ళీ వచ్చి కలుస్తాను. ఎయ్యి ఆ కొత్తగా చేసిన నకిలీ తాళాలు ఇటివు అని అనగానే సూరి నకిలీ తాళాలిస్తాడు. అవి తీసుకున్న రాఘవయ్య మనసులో ఇలా అనుకుంటాడు. గీత, ఇక కాసుకో, ఈ రోజుతో నీ జీవితం మారిపోతుంది. ఇక శాశ్వతంగా ఇంటి నుండి వెళ్లే సమయం వచ్చేసింది. అలా అనుకున్న ప్రకారం నకిలీ తాళాలతో మరుసటి రోజు పెట్టెలో ఉన్న నగలను తీసుకుని ఇంటికి వెళ్లి భార్య లక్ష్మికిస్తాడు. ఏంటండి ఇవి? ఇన్ని నగలెక్కడివి? ఎక్కడవేంటే, మనకి బంగారం లాంటి మా గౌరీలుందిగా, మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతావేటి? అది కాదండి, తెలియదులే అని ఇలా ఖరీదైన నగలు తీసుకొస్తే ఎలా? ఏదో ఒక రోజు దొరికిపోతే ఎలా చెప్పండి? నా మాట విని ఇప్పటి వరకు దాచుకుంది చాలు, ఇక ఆపేయండి. ఓ స్పిచ్ మొహమా, ఈ రాఘవయ్య తెలివితేటల మీద నీకు సందేహమా? నీకు ఈ విషయం చెప్తా నేను. దీనంతటికీ గీతే కారణం చెప్పి మరో ఉపాయం దొరికింది నాకు. ఏంటండి అది? ఆ సుందరంగాడు గీతకి అచ్చం ఇలాంటి నగలే కొనిచ్చాడు. ఇప్పుడు ఆటి స్థానంలో అయ్యే అసలు నగలను నమ్మించి ఇంట్లో నుండి ఎల్లగొట్టిస్తాను. అర్థమైందా? అర్థమైందండి. అదేదో త్వరగా కానివ్వండి. ఆలస్యం చేస్తే అసలు నిజం తెలిసిపోతుంది. ఆలస్యం అమృతం విషం. ఇంతకీ ఈ నగలు ఏం చేద్దాం? బంగారం తెచ్చితే ఏం చేద్దామంటావేంటి పిచ్చి మొహమా? మెల్లో వేసుకో. వేసుకుంటాను. అప్పుడు గాని మన బండారం బయటపడి ఇద్దరం చెప్పకూడదేంటాం. అదేంటి అలా అంటావు? నేను అన్నదంటూ తప్పే ఉంది. అలా అనక ఎలా అనాలి? ఈ నగలేసుకుని ఊరంతా తిరిగితే నీ చెల్లెలు చూడదా? నువ్వు చెప్పేది కూడా నిజమేనే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? బంగారం కొనేవారికి అమ్మేసి డబ్బు తీసుకురండి. అప్పుడు బంగారం ఉండదు కాబట్టి మనకేం కాదు. తర్వాత సమయం చూసుకుని ఏదో ఒక రోజు కొత్త కొనుక్కోవచ్చు. అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముందు ఈ నగలను తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టు. నేను అలా బయటికెళ్ళొస్తాను మరి అంటూ అలా ఊళ్ళోకి వెళుతుండగా జనం ఒకచోట గుమిగూడి ఉండటం చూసి అక్కడికి వెళతాడు రాఘవయ్య. అక్కడ నిలబడ్డ ఒక అతన్ని ఇలా అడుగుతాడు. ఏమోయ్, ఏటిలా అందరూ ఓ చోట గుమిగూడుతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో పట్నం నుండి బంగారం వ్యాపారం చేసేవాడు వచ్చాడయ్యా. మార్కెట్లో ఉన్న ఖరీదు కంటే ఎక్కువే డబ్బిస్తా అంటున్నాడు. ఎవరైనా ఉంటే అమ్మమంటున్నాడు. ఇది మంచి అవకాశం. దొంగిలించిన బంగారం ఇతనికి అమ్మేస్తే బంగారం అమ్మినట్లు ఉంటది, డబ్బు కూడా ఎక్కువ అవుతుంది. ఇతను పట్నం ఊడు కాబట్టి ఎవరికి తెలిసే అవకాశమే ఉండదు అని మనసులో అనుకుని రాఘవయ్య ఇలా అంటాడు. ఇదిగో చూడండి వ్యాపారి గారు, మీతో కొంచెం మాట్లాడేది ఉంది. ఈరోజు మా ఇంటికి వస్తారా? ఓ అలాగేనయ్యా, పదండి వెళదాం. అలా అతన్ని తీసుకుని ఇంటికి వెళతాడు రాఘవయ్య. ఇదిగో చూడండి సేట్ గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా. ఏమిటో చెప్పండి. బంగారం గురించేగా? అవునవును, మా దగ్గర అనాదిగా వస్తున్న చాలా నాణ్యత గల బంగారం ఉంది. అది తీసుకుని డబ్బిస్తారా మరి? నా పనే బంగారం కొనే పనయ్యా. అలాంటప్పుడు బంగారం తీసుకుని డబ్బులు ఎందుకు ఇవ్వను? ఖచ్చితంగా ఇస్తాను. అయినా డబ్బులు ఇవ్వకుండా బంగారం ఇవ్వరు కదండి మీరు. అవునవును, నువ్వు చెప్పింది నిజమేలే. సరే అయితే ఒక్క నిమిషం ఆగు. లక్ష్మి ఉన్నావా లోపల? ఏంటండి అలా అరుస్తున్నారు? అదే, మనం తెచ్చిన బంగారం తీసుకురా. ఎందుకండి? ఈయన బంగారం కొనే వ్యాపారంట. పట్నం నుండి వచ్చాడు. మన బంగారం అమ్మాలనుకున్నాం కదా, వెళ్ళి తీసుకురా పో. ఇదిగో బంగారం, బాగా చూసుకుని మంచి ధర ఇప్పించండి అని అనగానే బంగారం తీసుకుని కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతాడు ఆ వ్యాపారి. అమ్మయ్యా, నాకు భయం పోయింది. ఎక్కడ మీ చెల్లికి తెలిసిపోతుందో, లేక ఎక్కడ దొంగలు పడి బంగారం అంతా దోచుకుపోతారో అని తెగ భయపడ్డాను. అది సరేగాని గీతని మీ చెల్లికి పట్టిస్తా అన్నారు కదా, ఏమైంది? నేనే ఆగాను. ఆ గీత చాలా తెలివిగలది. ఇదంతా నేనే చేస్తున్నానని తెలిసి దానికి. ఒకవేళ మన ఇంటికొచ్చి బంగారం ఉందేమోనని ఎతికినా ఎతుకుతుంది. ఇక మన దగ్గర బంగారం లేదు కాబట్టి మనం దొరికే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఆ గీత సంగతి చెప్తాను. ఎంత దూరం ఆలోచించారండి మీరు? ఈ విషయం నాకు తట్టనే లేదు.
అలా అనుకుని ఆ రోజుతో ఇక గీత ఇంటి నుండి వెళ్లిపోతుందనే సంతోషంలో ఉండగా పనివాడొస్తాడు. అయ్యా రాఘవయ్య గారు, గౌరవం గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగిందయ్యా. అమ్మగారు ఈసారి చాలా కోపంగా ఉన్నారు. మీరు త్వరగా రండి అయ్యా. పద పద వతలను. చూసావా లక్ష్మి, నేనేసిన పథకం ఎలా ఫలిస్తుందో? ఇప్పుడు నేనెళ్ళి అగ్నికి ఆజ్యం పోతాను. ఏక ఈ విషయంలో గౌరీ ఎవ్వరు చెప్పినా ఎందో వెంటనే గీతని బయటికి గెంటెత్తిన ఇంట్లోంచి అని చెప్పి గౌరీ ఇంటికి బయలుదేరతాడు రాఘవయ్య. ఇంట్లో గౌరీ ఎదురుగా ఇద్దరు కోడళ్లు నిలబడుంటారు. ఏంటి చెల్లెమ్మా, మళ్ళీ ఏం జరిగింది? త్వరగా రమ్మన్నావంట. చూసావా అన్నయ్య, ఇంట్లో మళ్లీ దొంగతనం జరిగింది. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? ఇలా దొంగలు నగలెత్తుకుపోవడం ఏమిటి? ఇదంతా ఎవరో తెలిసే చేస్తున్నారనిపిస్తోంది. ఇంకెవరు? ఖచ్చితంగా నీ పెద్ద కోడలి గీతే. ఇందులో అనుమానమే లేదు. అందుకే మొదటిసారి చేసినప్పుడే బయటికి వెళ్ళగొట్టమని చెప్పాను నేను. నువ్వు నా మాట వినకుండా ఒక అవకాశం ఇచ్చావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అవునన్నయ్య, నువ్వు చెప్పినట్టు వినుంటే మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితే వచ్చేది కాదు. పెద్దనాన్నగారు, చేయని తప్పుకి అనవసరంగా నా మీద నింద వేస్తే నేను ఊరుకోను. చూడు గౌరీ, ఇక నా ఓపికని పరీక్షించకు. మర్యాదగా నగలిచ్చి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో, లేదంటే నీకు శిక్ష పడేలా చేస్తాను. అత్తయ్య, నిజంగా నాకే తప్పు తెలీదు. మీ నగలు నేను తీయలేదు. ఎందుకు నా మీద ఇలా నిందలేస్తున్నారు? నిందోలేక నిజమో తెలియాలంటే మళ్ళీ గీత గదిలోకి వెళ్ళి ఎదిగితే తెలిసిపోద్దమ్మా అంటూ గీత గదిలోకి వెళ్లి వెతుకుతూ ఉంటే గీత తండ్రి కొనిచ్చిన బంగారు నగలు కనిపిస్తాయి. చూసావా గౌరీ, ఎంతసేపు నాకేం తెలియదని నాటకవాడింది. ఇప్పుడేం సమాధానం చెప్తుందో అడుగు. అలా అంటుండగా గీత తండ్రి సుందరం అక్కడికి వస్తాడు. అందరూ ఆందోళనగా ఉండటం చూసిన సుందరం ఇలా అడుగుతాడు. ఏమిటమ్మా గీత, ఏం జరిగింది? ఎందుకలా అందరూ ఆందోళనగా ఉన్నారు? నాన్నా, నువ్వు నాకు కొనిచ్చిన నగలను పట్టుకుని అవి అత్తయ్య పెట్లో నుండి నేను దొంగిలించిన నగలని నా మీద దొంగతనం నింద వేస్తున్నారు. అమ్మా గౌరీ, నా కూతురు అలాంటిది కాదమ్మా. ఎంతో పద్ధతిగా నిజాయితీగా పెంచానే తప్ప ఇలా నీతిలేని దానిలా పెంచలేదు. ఆ నగలు నేను పంటమ్మగా వచ్చిన డబ్బుతో కొనిచ్చినవమ్మా. చూసవశిల్లమా, ఈ తండ్రి కూతురు ఆడుతున్న నాటకం. మన ఇంట్లో నగలు కాజేసి అట్ని కూతురికి తన కష్టమే చేయించినట్టుగా చెప్తున్నాడు. చిచి, ఎక్కడ పోతుంది ఈ పేదోళ్ళ బుద్ధి? అన్నయ్య, తొందరపడి నిజాలు తెలియకుండా ఒకరి మీద నింద వేయడం అంత మంచిది కాదు. నిజం నిదానంగానైనా బయటపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అలా అంటుండగా ఇంతలో బయట నుండి రాఘవయ్య దగ్గర నగలు కొన్న కైలాసం వస్తాడు. అతన్ని చూసిన రాఘవయ్యకి గుండె ఆగినంత పనవుతుంది. వాము, ఈడేటి ఇక్కడికొచ్చాడు? కొంపదీసి నాగలమ్మిన సంగతి బయటపడతాడా ఏటి? రాఘవయ్య గారు, ఎలా ఉన్నారు? ఆ ఇంతకీ మీరెక్కడికి ఎందుకొచ్చారు? మిమ్మల్ని తర్వాత కలుస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ముఖ్యమైన పనిలో ఉన్నాను. మీరు తర్వాత కలవండి. వెళ్ళండి వెళ్ళండి. అలా అంటుండగా అప్పుడే గౌరి పొలాన్ని దొంగతనంగా రాఘవయ్య సోమనాథానికి అమ్మిన సోమనాథం గుమస్తా వస్తాడు. రాఘవయ్య గారు, బాగున్నారా? ఓ నాయను, ఏటి అందరూ ఒకసారి ఎలా వస్తున్నారు? అందరూ కలిసి నా కొంపంచడానికి వస్తున్నట్టున్నారు. ఏటి ఏటిలా వచ్చావు నువ్వు? మా సేటి గారు ఒకసారి మిమ్మల్ని కలిసి రమ్మన్నారండి. అవునా? ఎందుకంట? నేను తర్వాత కలుస్తానని చెప్పు. ఇప్పుడు ముఖ్యమైన పనిలో ఉన్నాను. తర్వాత కలుద్దాం. నువ్వు వెళ్ళు. అది కాదండి, మీరు అమ్మిన 10 ఎకరాల పొలాన్ని మా సేటి గారు వద్దంటున్నారు. ఇదిగోండి దస్తావేజులు అంటూ దస్తావేజులు చూపిస్తాడు ఆ గుమస్తా. ఏమిటన్నయ్య ఇదంతా? ఎవరు వెళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. పెదనాన్నగారు ఏం చెప్తారత్తయ్యా? మీకర్థమయ్యేలా నేను చెప్తాను. ఇదంతా పెదనాన్నగారాడిన నాటకానికి మోసానికి ముగింపు. ఏటి నువ్వు మాట్లాడేది? నాటకమేటి, ముగింపేటి? మళ్ళీ ఇదో కొత్త నాటకమా ఏటి? చూడండి పెద్దనాన్నగారు, అత్తయ్య గారికి తెలియకుండా 10 ఎకరాల పొలాన్ని ఎప్పుడో నెల రోజుల క్రితమే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమనాథానికి మీరెలా అమ్మారు? చనిపోయిన వ్యక్తి తరపున ఈ గుమస్తా మీ దగ్గరికి డబ్బులెలా తీసుకొచ్చాడు? అది విన్న రాఘవయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. గీతతో వణుకుతూ ఇలా అంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మాయి? నాకేం అర్థం కావట్లేదు. మీకు బాగా అర్థమవుతోందని నాకు తెలుసు పెద్దనాన్నగారు. ఇక నాటకం ఆపండి. మీరు ఆస్తి కాజేయడానికి దొంగ సంతకాలు పెట్టి చేస్తున్న మోసాన్ని బయటపెట్టడానికి సోమనాథం గుమస్తాగా వచ్చిన ఈ వ్యక్తి ఎవరో కాదు, నా భర్త స్నేహితుడు రంగా. ఇకపోతే బంగారం దొంగతనం చేసి ఆ నింద నాపై వేశారు. బంగారం ఉంటే ఎప్పటికైనా అత్తయ్యకి తెలిసిపోతుందని దాన్ని అమ్ముదామనుకున్నప్పుడు మీ దగ్గర బంగారం కొనడానికి కైలాసం వేషంలో వచ్చింది కూడా ఎవరో కాదు, మీ అల్లుడు, అంటే ఈ ఇంటి చిన్న కొడుకు. ఇవన్నీ నిరూపించడానికి మేము ముగ్గురం కలిసి ఆడిన నాటకం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మోసగాళ్ళో? అన్నయ్య,
ఇదంతా నిజమేనా? అమ్మా గౌరీ, నన్ను క్షమించమ్మా. బుద్ధి తక్కువై పనిచేశాను. అన్నయ్యవి కదా అని నిన్ను నమ్మి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే నా సంతకాలే నువ్వు చేసి నా పొలాన్ని ఇలా అమ్ముకుంటావా? ఇంత నీచానికి దిగజారావా? ఎందుకిలా చేశావు? నా కూతురొకతే ఈ ఆస్తికి వారసురాలు కావాలనే దుర్బుద్ధితో గీత మీద నిందేసి ఇంటి నుండి ఎల్లగొట్టాలని ఇలా నీచంగా ప్రవర్తించానమ్మా. చూడన్నయ్యా, ఇద్దరన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో ఎలాంటి గొడవలు రావద్దని నా భర్త ముందే ఈ ఆస్తంతా ఇద్దరికీ సమాన భాగాలు రాశారు. ఇక నుండి ఆస్తి, వ్యాపార వ్యవహారాలు అన్నీ నా ఇద్దరు కొడుకులే చూసుకుంటారు. నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా గీత, నీ నిజాయితీని అవమానించినందుకు నన్ను క్షమించు తల్లి. అయ్యో అత్తయ్య, అంత మాట అనకండి. జరిగినవన్నీ మర్చిపోయి ఇక నుండి అందరం సంతోషంగా ఉందాం.